తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన అప్పుడే మంచిగుండే కార్యక్రమంలో భాగంగా 16 రోజుల పాటు చెన్నూరు నియోజకవర్గంలో ఊరూరా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని 45,000 ఫిర్యాదులు స్వీకరించారు. ఆ తర్వాత భారీ కాన్వాయ్తో నస్పూర్లోని కలెక్టరేట్ కు చేరుకున్నారు. సూపరింటెండెంట్ రాజేశ్వర్ కు ఫిర్యాదులు అందజేసి ప్రజల సమస్యలు, హామీలను వెంటనే నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. 2023 ఆనాడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించి, అదేవిధంగా 420 హామీలు ఇచ్చి, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున మేలు చేస్తామని చెప్పి, వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు చాలా మేలు చేస్తామని చెప్పి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు బాగా లాభం చేస్తామని చెప్పి, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి, మేనిఫెస్టోల్లో కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కార్డులు వంచి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. కానీ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో, వాళ్ళు చెప్పిన 4 డిక్లరేషన్లలో, వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా కేవలం శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పాలన తయారైంది. అందుకనే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆదేశం మేరకు ఒక పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని, అప్పుడే మంచిగుండే అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిన్నటి వరకు 16 రోజుల పాటు సుమారు 40,000 మందిని ప్రత్యక్షంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి మా పార్టీ శ్రేణులంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అమలు చేసిర్రా,